నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం తవ్వుతున్న కొద్దీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ దీనిపై బాధ్యులందరికీ నోటీసులు జారీ చేస్తోంది. నిన్ననే దీనిపై మాజీ సీఎం డి ప్రభాకర్ రావు కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఇవాళ కమిషన్ మరో అడుగు ముందుకు వేసి మాజీ సీఎం కేసీఆర్తో పాటు 25 మందికి నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు జూలై 30 వరకు కేసీఆర్ గడువు కోరగా ఈ నెల 15 వరకు మాత్రమే కమిషన్ సమయం ఇచ్చింది. ఇంతకీ అసలు ఈ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై వచ్చిన ఆరోపణలేంటి? ఇందులో ఏ విధంగా నిధులు గోల్మాలయ్యాయి? దీనిపై కేసీఆర్ వివరణ కోరేంత తీవ్రంగా అవకతవకలు జరిగాయా? కమిషన్ నోటీసులకు కేసీఆర్ ఎలా స్పందిస్తారు? ఇవి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత విజయ్ ఆర్య క్షత్రియ గారు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేల జయరాం గారు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మిట్టా నరసయ్య గారు కూడా మనకు జాయిన్ అయ్యారు. మొదట మనం విజయ్ ఆర్య క్షత్రియ గారి దగ్గర వెళ్దాం. బీఆర్ఎస్ సీనియర్ నేత. నమస్తే విజయ్ ఆర్య గారు. రైట్, ఈ ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు అయింది. ఇప్పటివరకైతే ఏ విషయంలో చాలా అంటే గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంది, కానీ ఇప్పటివరకు కేసీఆర్ను అంటే విచారించలేదు. కానీ తాజాగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్కు తాకీదులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే కేసీఆర్కు బిగ్ షాక్ ఇచ్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న దృశ్యాలు మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి సార్ నిజంగా అసలు కరెంటు కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వము తప్పిదాలు చేసింది కాబట్టే ఈరోజు విద్యుత్ సంక్షేమంలో కూరుకుపోయింది. అవసరానికి మించి అవసరం లేకున్నా కూడా పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్తో అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. దాంతోపాటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ కూడా నాసిరకం పనులు జరిగాయి అనేది టీఆర్ఎస్ మీద వినిపిస్తున్న ఆరోపణ. ఏంటి నిజంగా గులాబీ బాస్ విచారణకు హాజరవుతారా? అయితే మొట్టమొదటిగా ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకు అనంటే గత కాలం నుండి శీల శోధన అనేది చాలా అవసరం. అంటే 10 సంవత్సరాలలో స్వరాష్ట్రం తెచ్చుకున్న తర్వాత, స్వపరిపాలన మొదలైన తర్వాత 10 సంవత్సరాలలో ఎంత మేరకు నీతిమంతమైన పరిపాలన సాగింది అనడానికి ఇది ఒక మెట్టు. అది చాలా మంచి పరిణామం. ఓకే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కడిగిన ముత్యంలాగా వస్తారు బయటకు అయితే. 100%. ఓకే, అది దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే కేసీఆర్ గారు అంటే చట్టం ముందు ఎవరైనా సమానమే. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి కానీ, మాజీ ప్రధానమంత్రి కానీ, ప్రతి ఒక్కరు కూడా చట్టం ముందర సమానమే. కాబట్టి ప్రభుత్వం వేసిన కమిషన్కు ఖచ్చితంగా ఆధారాలతో సహా దానికి జవాబు ఇవ్వబడుతుంది, ప్రజల ముందు పెట్టబడుతుంది. దాంట్లో ఏం ప్రత్యేకత ఏం లేదు. అలాంటి ప్రతి రంగంలో కమిషన్ లేచి శూలశోధన చేయడం వల్ల ప్రజలకు వీళ్ళు ఏదైతే ప్రాపగండ చేసిండ్రో ఆ ప్రాపగండ నిజమా కాదా కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద అనేది తేటతెల్లమవుతుంది కదా. చాలా మంచి పరిణామం. మేము చాలా స్వాగతిస్తున్నాం, ఆనందంగా ఉన్నాం. ఒకటి. రెండవది, అయితే దీంట్లో జరిగిన పరిణామం ఏంటి అని అంటే, వీళ్ళు ప్రభుత్వం రాగానే ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసిండ్రో ఆ శ్వేతపత్రంలో జరిగినటువంటి పెద్ద తప్పిదం ఏంది అని అంటే, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు వాళ్ళు ప్రజలకు చెప్పడం అనేది కొద్దిగా మాకు ఆగ్రహాన్ని తెప్పించింది వాస్తవంగా. అయితే అందులో భాగంగా ఈ శ్వేతపత్రంలో 6,71,757 కోట్లు అప్పులు తీసుకొచ్చారని చెప్పడం జరిగింది శ్వేతపత్రంలో విడుదల. 6,71,757 కోట్లు. అయితే ఒరిజినల్గా యాక్చువల్లీ ప్రాంప్ట్గా కాగ్ నివేదిక, ఆర్బీఐ నివేదిక, తర్వాత నీతి ఆయోగ్ నివేదికలు మొత్తం వాటన్నిటిని పరిశీలన చేస్తే వాళ్ళ శ్వేతపత్రం విడుదల చేయంగానే మేము కూడా ఏ విషయాలు అనేది మేము అలర్ట్ ఉంటాం కదా, మేము జవాబుదారీ కదా. అవును. అన్నప్పుడు మేము మొత్తం అన్ని ఆధారాలతో చెక్ చేయగా బడ్జెట్ రుణాలు 3,17,015 కోట్ల రూపాయలు మాత్రమే ఒరిజినల్ అప్పు
ఓకే. రుణాలు, అప్పు అంటే రుణాలు, పెట్టుబడి. అవును. వీళ్ళేమో అప్పు అంటారు. కేసీఆర్ గారు ఇంటి కోసం అప్పు చేసిరా అండి? ఎమ్మెల్యేలు ఇంటి కోసం అప్పు చేసిరా అండి? మంత్రులు ఇంటి కోసం అప్పు చేసిరా అండి? ఎంపీల ఇంటి కోసం అప్పు చేసిరా అండి? కాదు కదా, పెట్టుబడి అది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా శిథిలమైనటువంటి తెలంగాణను తిరిగి నిర్మించుకునే క్రమంలో ఒక ఇంటి పెద్దగా కేసీఆర్ గారు ఈ అప్పు చేయడం జరిగింది. అది అందరూ సిఎస్ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉన్నారు, ప్రభుత్వం మీ దగ్గరనే ఉంది, మీరు లెక్కలు మీరు తీసుకోవచ్చు. కమిషన్కు మమ్మల్ని అడిగారు కాబట్టి ఖచ్చితంగా మేము జవాబిస్తాం. అయితే బడ్జెట్ రుణాలేమో ఇది బడ్జెటేతర రుణాలు. అందులో భాగంగా ప్రభుత్వం గ్యారంటీ ఉంటూ 1,27,208 కోట్లు ఒకటి, ఇంకొకటి 95,462 కోట్లు ఒకటి. అంటే మొత్తం ఎంత అయిందండి? 2,22,670 కోట్లు. ఓకే. ఇది పరపతి మీద, అంటే కార్పొరేషన్స్. అవును. ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉంది, తర్వాత విద్యుత్ శాఖ ఉంది, దెన్ ఇంకోటి సివిల్ సప్లైస్ ఉంది, అంటే పంట కొనుగోళ్ళ కోసం కానీ తర్వాత బియ్యం కొనుగోళ్ళ కోసం కానీ అలాగే ఇలాంటి సందర్భంలో అసలు ఉన్నదేమో ఇదైతే వాళ్ళు శ్వేతపత్రంలో 6,71 కోటి పైచులకు అప్పు చేసిరని చెప్పడం అనేది సమంజసం ముచ్చట కాదు. ఒకటి. రెండవది, అయితే లేని అప్పును ఉన్నట్లుగా చూపెట్టడం తప్ప కాదా? అందుకోసం ఏమంటున్నామంటే ఈ శీల పరిశోధన చేయడం అనేది చాలా మంచి జరిగింది. కేసీఆర్ గారి పనితనం ఏంది, కేసీఆర్ గారి పరిపాలన ఏంది, సుపరిపాలన చేసిండా లేదు ఇంకొక పరిపాలన చేసిండా అనేది బట్టబయలైతే. ఇక రెండవది, కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డగా తనకు తాను తెలంగాణ ప్రజల ఆకాంక్షకు సమర్పితమై మరి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో 2 దఫాలుగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పునర్నిర్మాణమే దాని ముఖ్య ఉద్దేశం కాబట్టి పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ ప్రజలకు కూడు, గూడు, గుడ్డ, ఈ 3 పాయింట్లు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలందరూ ఉన్నది దీంట్లో. కూడు, గూడు, గుడ్డ. కూడు ఏడికెళ్ళి వస్తుందండి? వ్యవసాయ రంగంకి వెళ్ళి వస్తుంది. అవును. గూడు ఏడికెళ్ళి వస్తుందండి? గూడు ఏడికెళ్ళి వస్తుంది అంటే ఉత్పత్తి వస్తే ఆ ఉత్పత్తిని అమ్ముకున్న తర్వాత అంటే ప్రకృతి పరంగా ఏర్పాటు చేసుకునే ఇల్లు కట్టుకునేది గూడు, అంటే ఇల్లు కట్టుకునేది ఏ విధంగా వస్తుంది అనేది పెద్దలకు అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. మరి గుడ్డ ఏడికెళ్ళి వస్తుంది? వాడు పని చేయాలి, వాడు బట్ట కొనుక్కోవాలి, తిండి కొనుక్కోవాలి. సో ఈ విధంగా కూడు, గుడ్డ అనే 3 అంశాలకు అసలు ప్రజలు పేదరికాన్ని పోగొట్టి వాళ్ళను ఉన్నత స్థితికి తీసుకురావాలని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యం. కాబట్టే ముందనుకున్నది ఒకటి, కానీ ఆయన జ్ఞానం పెరిగిన తర్వాత ఆయన వర్చస్సు పెరిగింది, ఆయన ఆలోచన విధానం పెరిగింది కేసీఆర్ గారిది. ఎందుకు? బ్లూ ప్రింట్ ఆయన దగ్గర ఉంది, నిర్మాత ఆయన. మొదటి అవకాశం ముఖ్యమంత్రి ఆయనకు వచ్చింది కదా, ఇదైతే వాస్తవం కదా. అవకాశం ఆయనకు వచ్చింది. అవకాశం ఆయనకు వచ్చినప్పుడు ఆయన సరైన విధి విధానాన్ని, ఆయన బ్లూ ప్రింట్ను మరి తయారు చేసి ఈరోజు సాగునీటి రంగంలో, వ్యవసాయ రంగంలో ఎంత మరి ఎన్ని 1,50,00,000 ఎకరాలకు నీరు అందే ప్రయోగశాలను ఆయన తయారు చేసి పెడితే దానికి వీళ్ళకి పట్టదు. ఒకటి. రెండవది, వ్యవసాయ రంగం, నిర్మాణ రంగం, ఉత్పత్తి రంగం, పరిశ్రమలు, తర్వాత ఉత్పత్తి రంగానికి సంబంధించి, నిర్మాణ రంగానికి సంబంధించి అంటే ఉపాధి కల్పన చేయాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఉపాధి కల్పన వస్తుంది. టీఎస్ ఐపాస్ తోటి 24,000 పైచిలుకు పరిశ్రమలకు అనుమతి ఇచ్చి మరి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం జరిగింది. దెన్ 35 లక్షలు, దాదాపు 35 లక్షల ప్రైవేటు ఉద్యోగాలను కల్పించడం జరిగిందండి. ఇంతకంటే గొప్పగా ఎవరు చేస్తారండి? కరెక్ట్. అంటే ఇప్పుడు విజయార్య గారు సరే ఈ డేటా అంటే ఇప్పుడు డేటా అవసరం, ఎందుకంటే కమిషన్ వేసినప్పుడు. కానీ కమిషన్ ముందుకు హాజరవ్వాలంటే ఎందుకు కాలయాపన చేస్తా ఉన్నారు? జూలై 30 వరకు సమయం ఏంటి? ఎందుకంటే 10 సంవత్సరాల అధికారంలో సార్ ఇప్పుడు ఇది ప్రతి ఒక్క పౌరుడు, చిన్న పిల్లోడికి కూడా తెలంగాణ ఉద్యమం చిన్న పిల్లోడికి సత్య ముసలిని కూడా తెలుసు కదా. అవును. అట్లనే కేసీఆర్ గారి ఆరోగ్యం మంచిగుందా? ఓకే, మంచిగుందా? ఆయన మెడికల్లో ఉన్నాడు, ఆయన ఆరోగ్యం బాగలేదు, మరీ కష్టం మీద ప్రజల కోసం అని చెప్పి ఆయన బయటకు వచ్చి మన బస్ యాత్ర చేసి మీకు తెలియదు ఏముంది. ఆరోగ్యం బాగలేదు కాబట్టి అడిగింటే తప్పిస్తే జవాబు చెప్పలేక కాదు. ఓకే,
జవాబు ఆయనే చెప్పాలని ఉంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎక్స్ సీఎం అడ్వకేట్ ఉంటాడు కదా, అడ్వకేట్ చెప్తారు, పార్టీ పరపతి ఉంది, పార్టీ చెప్తుంది. కాబట్టి అదొకటి. ఇది పోగా సార్ మీరు అంటే ఇప్పుడు విద్యుత్ విషయం మాట్లాడుతుంటే నేను ఇది చెప్పినాక ఇక వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఒకటి అట్లనే సాగునీటి మొత్తం ఖర్చు అంటే మొత్తము ఏది కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, తర్వాత సీతారామ ప్రాజెక్టు కావచ్చు, తర్వాత మిషన్ కాకతీయ కావచ్చు, మొత్తం అన్ని రంగాలకు కలిపి చెక్ డ్యాములు కాలువలు ఇవన్నీ మొత్తం కలిపి 1,76,000 కోట్లు ఏది పెట్టుబడి జరిగింది అంటే ఖర్చు అయింది. ఒకటి దీనివల్ల జరిగిన ప్రస్తుత లాభం ఇప్పటికీ 80 లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతుంది. ఇంకా ఈ సంవత్సరం 2024-25 సంవత్సరానికి గాను తక్కిన ఇంకా 70 లక్షల దానికి నీటిపారుదలకు అన్ని అవకాశాలు అయిపోయినాయి, ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఇంకేమైనా మిగిలితే చిన్న చిన్న డ్యామ్స్ అవి మిగిలి ఉండవచ్చు. అది పోగా ఇప్పుడు మనకు విద్యుత్కు సంబంధించిన ఇష్యూ 2024-25 ఏటికి గాను 25,000 మెగావాట్లకు విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగమే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు, యాదాద్రి మెగా థర్మల్ ప్లాంటు, భూపాలపల్లి కేటీపీపీ విద్యుత్ ప్లాంటు, తర్వాత సోలార్ విద్యుత్ ఉత్పత్తి. వీటి మొత్తము ఉత్పత్తి సామర్థ్యం ఎంత అంటే 11,786 మెగావాట్లు అండి. 11,786 మెగావాట్లు. ఇది పక్కకు పెడితే 2014 అంటే ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరానికి 2013-14కు మన అవసరాలు మన వినియోగము 1,196 యూనిట్లు ఉండింది. ఏది వ్యక్తిగత వినియోగం. అందులో ఇప్పుడు పెరిగింది ఎంత అంటే 2,140 యూనిట్లు, 2,140 సగటు ఇది పెరిగింది. అట్లనే పీక్ డిమాండ్ మనకు 2013-14లో 5,661 మెగావాట్లో ఉంటే తర్వాత 22-23కు 15,497 మెగావాట్లు ఇప్పుడు అవసరమైంది అన్నప్పుడు ఇక్కడ మనకి 11,000 చెప్పనియాలండి మరి ఏం మాట్లాడడానికి వచ్చారండి? డిబేట్లకు ఏం మాట్లాడడానికి వచ్చారు? డిబేట్లకు ఏం మాట్లాడాలి? డిబేట్లకు ఏం మాట్లాడాలి సార్? డిబేట్లో ఏం మాట్లాడాలి? రైట్ మనతో పాటు మిట్టా నరసయ్య గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. మీరేమో అక్రమాలు అంటా ఉన్నారు, మేము అభివృద్ధి కోసము ఈ అప్పులు తీసుకురావాల్సి వచ్చింది, ఈ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. విద్యుత్ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కానీ లేకపోతే గృహ అవసరాలకు విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము కొనుగోలు చేశాము, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము కమిషన్ ముందు హాజరవుతామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇది కక్ష సాధింపు చర్యనా లేకపోతే నిజాలను నిగ్గు తెలిసే ప్రక్రియనా? వాయిస్ క్లియర్ ఉందండి? ఓకే చెప్పండి సార్, కంటిన్యూ నరసయ్య గౌడ్ గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఈరోజు అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఒక పండుగ రోజు అన్నట్టు ఈరోజు. ఎందుకంటే తెలంగాణను ముంచినటువంటి ఒక వ్యక్తికి ఒక జ్యుడిషియల్ కమిషన్ నుండి నోటీసులు వెళ్ళడం అనేది పండుగ వాతావరణం. అందరు తెలంగాణ ప్రజలైతే సంతోషపడతా ఉన్నారు. కారణం ఒకటే, ఎందుకంటే ఇదే ప్రతీకారం అంటారు. ఇదే ప్రతీకారం అంటే ఆనందపడుతున్నారు, ఇది ప్రతీకారం అన్నట్టు. ఆగండి మీరు అంట మాట్లాడితే నేను విన్నా. మాట్లాడితే నేను అనవసరమైన సబ్జెక్టు పోను. అవును, ఇదే భద్రాద్రి యాదాద్రి విషయము, తర్వాత ఈ విద్యుత్ కొనుగోలు విషయం, ఈ 3 అంశాలనే తీసుకుంటాం. ఈ 3 అంశాలను తీసుకుంటే నేను ఒక్కటే అంటున్నాండి, ఇలా నరేష్ గారు కనుక సీఎం గా ఉంటే ఒకవేళ పబ్లిక్ మనీని కనుక సేవ్ చేయాలంటే ఏదైనా కట్టడం కానీ ఏదైనా కొనుగోలు కానీ చేసేటప్పుడు పబ్లిక్ ఇష్యూగా పోతారు. అంటే మనకు పబ్లిక్ డొమైన్ లో పెట్టి కాంపిటేటివ్ ప్రైస్ లో మనం కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కట్టడం గురించి చెప్తాను. ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి కట్టడం గురించి, కన్స్ట్రక్షన్ పవర్ ప్లాంట్ కట్టడం గురించి చెప్తా ఉన్నా. ఏ టెండర్ పిలిచిండ్రు? గ్లోబల్ టెండర్ పిలిచిండ్రా? లోకల్ టెండర్ పిలిచిండ్రా? ఎవరిని పిలిచిండ్రు? మీరు టీ కప్పులు తుఫాన్లు ఇక్కడ మీరు టిఫిన్ చేసే దగ్గర మాట్లాడుకుని ఎవరికొకరికి నామినేషన్ పద్ధతిలో ఇస్తారు. ఇదేమైనా 10 రూపాయల పైన అండి? నామినేషన్ పద్ధతిలో ఇంత పెద్ద కాంట్రాక్టు ఇవ్వవచ్చా?
దీని అర్థం ఏంటంటే వెరీ క్లియర్ గా చెప్తా ఉంది ఏంటంటే దీంట్లో వీళ్ళు డబ్బు కొట్టేసిండ్రు అనేది వాస్తవమే కదా. నేను అంటున్నా, నువ్వు ఎందుకు గ్లోబల్ టెండర్ కాదు, నువ్వు లోకల్ టెండర్స్ ఎందుకు పిలవలేదు? నీకు ఎవరి ప్రభుత్వం గైడ్ లైన్సే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంత పెద్ద అమౌంట్, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీరు పిలవలేదు అని అంటే మీరు అమ్యాలు తినరు అని ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్ వీళ్ళు మాట్లాడుకున్నారండి. ఒక 2 రాష్ట్రాల అంటే విద్యుత్ కొనుగోలు విషయంలో ఛత్తీస్గఢ్ నుంచి కొన్నప్పుడు ఒక 2 రాష్ట్రాల రెగ్యులేటరీ కమిషన్లు ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ తోటి సంప్రదించి వారి సూచనల మేరకే వీళ్ళు ఈ కొనుగోలు ఒప్పందాలు పీపీఏలు చేసుకోవాలి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్. కానీ వీళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ ను పక్కకు పెట్టేసి వీళ్ళిద్దరు మాట్లాడుకొని డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ తోటి వీళ్ళు కాంట్రాక్ట్ పీపీఏలు చేసుకున్నారు. అంటే ఎందుకు చేయాల్సి వస్తుంది ఇట్లా? మీకు విద్యుత్ అవసరము కొనొద్దు అని ఎవరు చెప్పట్లేదు. విద్యుత్ పబ్లిక్ డొమైన్ లో, పబ్లిక్ లో, ప్రైవేట్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ తక్కువకు యూనిట్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ కొనాలనే కదా. ఇవన్నీ పక్కకు పెట్టేసి మీరేదో మాట్లాడుకొని మతలబు చేసుకొని అడ్డగోలు డబ్బులతోటి మీరు అది యూనిట్లు అంటే యూనిట్కి ఎక్కువ ధర పెట్టుకొని పబ్లిక్ అన్యాయం చేసిండ్రు, తెలంగాణ ప్రజల డబ్బును కొట్టేసిండ్రు అనేదే ఈ తాకీదు అంశం. రెండో విషయం ఏంటంటే, ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర గారు ఒక లెటర్ రాశారు November 30, 2016 అనుకుంటా. వారు లెటర్ రాస్తూ ఏం చెప్పిందంటే, మనము ఛత్తీస్గఢ్ తోటి చేసుకున్నటువంటి పీపీఏలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ వల్ల మనకు ఎక్కువ భారం పడుతుంది కాబట్టి దీన్ని తక్కువకు పబ్లిక్ దగ్గర నుంచి వేరే దగ్గర తక్కువకు కొనాలే అని లెటర్ రాసిన విషయం కూడా ఇలా నరసింహారెడ్డి కమిషన్ వాళ్ళు స్పష్టంగా మీడియాలో చెప్పడం జరిగింది. ఒకవేళ వీళ్ళు చేసింది కరెక్టే అయితే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర గారు ఎందుకు రాయవలసి వచ్చింది? అంటే అందులో తప్పులు ఉన్నాయనే కదా. అంటే కేసీఆర్ ప్రభుత్వము డైరెక్ట్ గా దీంట్లో కిక్ బ్యాక్స్ తీసుకుందనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఒక జ్యుడిషియల్ కమిషన్ నరసింహారెడ్డి గారు నోటీసు ఇవ్వడం అంటేనే దాంట్లో ప్రైమా ఫేసి కనిపిస్తుంది అనేది అర్థం. ఇప్పుడు 25 మందిని అడిగిండ్రు, వాళ్ళ దగ్గర ఉండి ఆన్సర్ తీసుకున్నారు. వాళ్ళందరూ లాస్ట్ కు దేవులపల్లి ప్రభాకర్ రావు గారు కూడా చెప్పింది ఏంటంటే, సార్ వాళ్ళు జీవో ఇచ్చిరు, దాని ప్రకారమే చేసినాము, కేసీఆర్ ఏం చెప్తే అది చేసినామని కమిషన్ దగ్గర చెప్పారు. వీళ్ళందరి దగ్గర ఎంక్వైరీ చేసిన తర్వాతనే కేసీఆర్ ను ఫిక్స్ చేసిరు, కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిరు. నోటీసులు ఇప్పటిదాకా పెద్ద మనిషి మాట్లాడింది కదా, బీఆర్ఎస్ పెద్ద మనిషి, ఆయన ఏమంటాడంటే, అరే ఆయనకు ఆరోగ్యం బాగలేదు, 1 నెల టైమి 2 నెలల టైమి అంటే, ఇప్పటిదా మళ్ళీ ఆయన ఇంకో డబుల్ స్టాండర్డ్ ఏమంటారంటే, అరే పార్టీ స్పందిస్తుంది లేకపోతే అడ్వకేట్ ఉంటాడు. మరి అడ్వకేట్ చెప్పమంటున్నాను, ఆయన 15వ తారీఖు దాకా టైం ఇచ్చింది కదా, కమిషన్ ముందు హాజరు కావాల్సి వస్తుంది. ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడిన పెద్ద మనిషి, బీఆర్ఎస్ పెద్ద మనిషి, కడిగిన ముత్యం లెక్క వస్తాడంటే కడిగుడు ఎక్కడ, ముత్యం ఎక్కడ అండి? బ్లాక్ షీపే కదా. నేను ఒకటే అంటా, నరేష్ గారు నేను ఏమంటున్నా, మాజీ ముఖ్యమంత్రి గారు చేసింది తప్పు అని ఇప్పటికే అర్థమైతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే స్టాండ్ తీసుకున్నదో, రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్టాండ్ తీసుకుని జ్యుడిషియల్ కమిషన్ వేసిండో, జ్యుడిషియల్ కమిషన్ ముందు వాస్తవాలు బయటికి వస్తాయి. ఇప్పటిదాకా పెద్ద మనిషి కాళేశ్వరం గురించి, సీతారామన్ గురించి ఏమేమో చెప్తా ఉన్నాడు. నేనేమంటున్నా అది కాదు అంటే దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి చెప్పినట్టుగా కనిపిస్తుంది. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో సతీష్ చంద్ర గారు రాసిన లెటరే ప్రామాణికంగా మనకు కనిపిస్తా ఉంది. దాంట్లో అవకతవకలు, ఇరెగ్యులారిటీస్ జరిగినాయి, ఎక్కువ డబ్బులు పెట్టి యూనిట్ కొనుగోలు చేసిండ్రు, తక్కువకు దొరికినప్పటికీ కూడా అని ఆయన లెటర్ సారాంశమే మనకు చెప్తుంది కదా. అలాంటప్పుడు తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి చేసినట్లు ఎట్లయితది? అంటే ప్రజల అవసరాలను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా డబ్బులు సంపాదించినట్టుగా మనం భావించవలసి వస్తుంది కదా. కాబట్టి ఈ నోటీస్ తోటి, ఈ మాజీ ముఖ్యమంత్రికి వచ్చినటువంటి నోటీస్ తోటి టిఆర్ఎస్ పార్టీ అసలు రంగు బయటపడుతుంది. ఏమనంటే మేము అది తెలంగాణ తెచ్చినామని చెప్తే తెలంగాణ బిల్లు మీద ఓటేయనటువంటి వ్యక్తి మరి ఆయన తెలంగాణ ఎలా తెచ్చిండో వీళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు. ఆ రోజు ఓటింగ్ జరిగేటప్పుడు లేడక్కడ. అలాంటి వాడు నేను ఏమంటున్నా అంటే అలాంటి వారు ఇలా ఇన్ని దోపిడీలు ఇట్లాంటివి చేసిండు అంటే మరి నోటీస్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? కాబట్టి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు.
తెలంగాణ ప్రజల డబ్బు ఎవరు కొట్టేసిరో తెలియవలసిన అవసరం వచ్చింది. Right. దీని వల్ల తేట తెల్లమైతుంది, పండుగ వాతావరణం వస్తుంది మాత్రమే చెప్తాను. రైట్ ఓకే. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేల జయరామ్ గారు ఉన్నారు. తాటికేల జయరామ్ గారు, సరే రాజకీయ అభిప్రాయాలను పక్కన పెడితే 2014 వరకు తెలంగాణలో స్థాపిత విద్యుత్ కానీ లేకపోతే సాగునీటి వస్తువులు కానీ చాలా తక్కువగా ఉండే, వాటన్నిటిని ఈ స్థాయికి తీసుకురావడానికి కొన్ని అప్పులు జరిగాయి. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు కూడా, అంటే విద్యుత్ అత్యవసరం రీత్యా కొనుగోళ్ల కోసము అగ్రిమెంట్స్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు అనవసరంగా ఈ రాజకీయ వేధింపులకు ప్రభుత్వం దిగుతోంది గత ప్రభుత్వం మీద అనేది ఒక చర్చ అయితే సాగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నోటీసులు ఇచ్చారు. రేపో మాపో జ్యుడిషియల్ కమిషన్కు ఆయన హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎపిసోడ్ మొత్తం మనం ఎట్లా చూడాలంటారు సార్? నరేష్, మీకు స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు మరొకసారి నమస్కారాలు. ఇందులో ఒక విషయం ఏంటంటే, కేసీఆర్ గారికి ఉన్న అవగాహన, చాలా అవగాహన ఉంది. ఏ విధమైన అవగాహన ఉంది అంటే, ఏమైనా మనం మాట్లాడవచ్చు, ఏదైనా నమ్ముతారు అనేది ఒక అవగాహన. లేదు అనుకుంటే అసలు జనాలకు ఏం చెప్పినా నమ్ముతారు అనేది రెండో రకమైన అవగాహన. ఏది ఏమైనా కూడా ఇక్కడ రెండు విషయాలు చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత మనకు మిగులు బడ్జెట్ ఉంటే అక్కడ నుంచి అప్పులు ఏ పరిస్థితిలో చేయాల్సి వస్తుంది, అప్పులు చేయడం తప్పనటం లేదు, కానీ ఏ పరిస్థితిలో చేయాల్సి వస్తుంది అనే దానికి ఎప్పుడు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి సమాధానం కేసీఆర్ గారి నుంచి లేదు. కేసీఆర్ అప్పులు చేసిన ప్రతిసారి ఏదో కథా కమామిషం లాంటి స్టోరీలు చెప్పుకుంటా, పిట్ట కథలు చెప్పుకుంటూనే వచ్చారు. సో ఈ రోజు మిగులు బడ్జెట్ కాస్త లోటు బడ్జెట్ లోకి వెళ్ళేసి లక్షల కోట్ల అప్పులు చేస్తే ఈ రోజు ఆ లక్షల కోట్ల అప్పులు ఎవరు తీర్చాలి? కేసీఆర్ కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యులు కాదు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకపోతే శ్రేణులు అంతకంటే కాదు. ఈ రోజు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు మాట్లాడే మనమందరం కూడా ఆ అప్పులో భాగస్వాములమే. ఈరోజు ఆస్తులలో కాదు, అప్పులలో భాగస్వాములమే. ఆస్తులు ఎట్లా లేవు అంటే దీన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కేసీఆర్ గారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన హెల్త్ బాగలేదు అనుకుందాం, బాగలేదు అంటే నేను ఒక మెడికల్ డాక్టర్ని, ఆయనే తన నోటి చలవతోనే 2-3 సార్లు ఆ మాట ఉపయోగించిన వాళ్ళ కొడుకును ఉద్దేశించి కేటలు తెచ్చి, అరే నాకు ఏమైందిరా పై, నేను గున్నేనుగు లాగున్నా, గుట్టం లాగున్నా, నాకేమైతుంది, ఇంకో 10 ఏళ్ళ దాకా కూడా నేనే పాలిస్తాను, నేనే పరిపాలిస్తాను అని చెప్పిన క్లెయిమ్ చేసుకున్న అతనికి ఇప్పటికిప్పుడు ఏదో వచ్చిందంటే ఆ వచ్చిన రోగం ఏందో ఎవరికి తెలియని రోగం అయితే కాదు, తెలిసిన రోగాలు ఉంటే అనుకోవచ్చు. సో ఆయన ఏదైనా ఉంటే చెప్పొచ్చు కూడా, ఒకవేళ ఉంది అనుకుందాం. ఆయనే ప్రజెంట్ చేయాల్సిన పని లేదు. బిహాఫ్ ఆఫ్ ఎక్స్ సీఎం లోపల ఆయనకు సంబంధించిన ఏ వ్యక్తి అయినా కూడా వకాల్తా పుచ్చుకొని మాట్లాడచ్చు. అడ్వకేట్ ఆర్ అదర్ పర్సన్, ఏ పర్సన్ అయినా తీసుకొని మాట్లాడచ్చు. అది సాటిస్ఫాక్షన్ కాకపోతే, దాన్ని కొరలేట్ చేయలేకపోతే కేసీఆర్ గారు అటెండ్ కావాల్సి వస్తారు. ఈ చిన్న లాజిక్ మరి ఎందుకు మిస్ అయిందో తెలియదు. ఈ విషయాన్ని కూడా పక్కన పెట్టేద్దాం, దీన్ని కూడా అవసరం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ విషయాల్లోనే మాట్లాడితే, విద్యుత్తును ఇప్పటి వరకు మనము వ్యాపార రంగంగా చూసామా, సర్వీస్ మోటివ్ గా చేశామా అంటే ప్యూర్ గా ఇది వ్యాపార రంగమే, ఇంకా వేరే డిస్ప్యూటే లేదు. వ్యాపార రంగంలో చూసిన తర్వాత వ్యాపారాన్ని చేసే విధానం లోపల తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. విద్యుత్ కొన్న తర్వాత డబ్బులు పే చేస్తున్నారు. డబ్బులు పే చేయకపోతే 1 month లో నెక్స్ట్ మంత్ బిల్లు పే చేయకపోతే ఆ 5 months ఫస్ట్ మంత్ డ్యూ ఉంటే ఆ 5 month లో వచ్చేసి డిస్కనెక్షన్ చేస్తారు సంబంధిత అధికారులు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ మరి కట్టిన డబ్బులు ఎక్కడ పోయినవి, వచ్చిన డబ్బులు ఏమైనవి, ఎందుకు ఇప్పటి వరకు ఇంత డ్యూస్ ఏర్పడినాయి? దగ్గర 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు మన అప్పులలో ఉన్నది. ఎవరు? విద్యుత్ సంస్థలు. ఈ అప్పులలో ఉన్న వాటికి గల కారణాలు ఏంటిది, నెక్స్ట్ నష్టాలలో కూరుకోవడానికి గల కారణాలు ఏంటో చెప్పాలి ఇక్కడ. అంటే దీనిపైన ఇది ఒక్కటి. ఇప్పుడు సైంటిఫిక్ గా మాట్లాడితే ప్రతి ఒక్కరు కరెంటు బిల్లు కట్టిన తర్వాత అప్పులు లేనట్టే లెక్క. మరి అప్పులలోకి ఎందుకు పోయింది? దాన్ని ఇప్పటి వరకు రెగ్యులేటరీ కమిషన్స్ కు వాళ్ళు చేయాల్సిన అప్పులు ఒకటైతే, సంబంధిత సంస్థలకు ఇవ్వాల్సిన అప్పులు 2 అయితే, దానిపైన అభివృద్ధి చేయడం కోసం అప్పులు 3 అయితే,
ఇవన్నీ వెరసి వచ్చేసి 80,000 కోట్లకు చేరుకుంది. ఇది నోటి లెక్క ప్రకారం. ఇక్కడ ఎక్కడెక్కడైతే మనం అప్పులు చేసి తీసుకొచ్చామో అది ఇన్వెస్ట్మెంట్ ప్రాముఖ్యంగా తీసుకొచ్చామా అని చెప్తున్నారు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇన్కమ్ సోర్స్ ఉంటది. ఇప్పటి వరకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, వచ్చిన ఇన్కమ్ ఎంత? ఓకే, ఒకవేళ కనుక మనము ఒక చెట్టు నాటితే అది సంవత్సరం లోపు కూరగాయలు వచ్చేస్తుంది. సంవత్సరం కూడా ఒక 3 నెలలు చాలు. మరి అట్లాంటిది పక్క రాష్ట్రం నుంచి మనం విద్యుత్ కొనుగోలు చేస్తే ఈ రాష్ట్రం లోపల నెల లోపలనే మళ్ళీ దానికి డిఫరెంట్ గా రిటర్న్స్ వస్తాయి. మరి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎందుకు దానిపైన మనము అభ్యంతరాలు తెలియజేయలేదు, ఇబ్బందులు చెప్పలేదు, ప్రజల ముందు ఎందుకు పెట్టలేదు, ప్రజలు ఈ రోజు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఈ అన్ని అంశాలకు కేసీఆర్ గారు మాత్రమే ఆన్సర్ చేయాలి. ఇంకొకరు చేస్తే నరసింహారెడ్డి గారు జ్యుడిషియరీ కమిషన్ వాళ్ళు సాటిస్ఫై అవుతారని అనుకోను. సో కేసీఆర్ గారు మాత్రమే చెప్పాలి. ఇలాంటి చెప్పే చేతుల లోపల పిట్ట కథలు చెప్తే కుదరదు. కాబట్టి సంఖ్యలు, అంకెలు, పెట్టుబడి, రాబడి, అంతే. నేను చాలా సామాన్యమైన భాషను ఉపయోగిస్తున్నాను. ఐ నెవర్ స్పోకెన్ ఈవెన్ సింగిల్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ అదర్ లాంగ్వేజ్ ఆల్సో. వెరీ సింపుల్ లాంగ్వేజ్. మనం పెట్టిన పెట్టుబడి ఎంత, మనకు వచ్చిన రాబడి ఎంత, మనం ఏం సాధించాము, పురోగతి ఏముంది. ఇప్పుడు ఉన్న అప్పులను తీసుకొచ్చి పెట్టుబడి పెడితే ఈ రోజు ఇప్పుడు జయరాం గారు ఇప్పుడు ఇది ప్రభుత్వానికి సంబంధించి సార్, ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే సేవలు లేకపోతే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం అవుతుంది, కానీ వ్యాపారం కాదు కదా. అప్పులు తీసుకొస్తే మనకు ఆదాయం రావాలి అన్నట్టుగా లేదు కదా. ఎస్ నరేష్ గారు మీరు చెప్పింది అబ్సల్యూట్ రైట్. ఇక్కడ విద్యుత్ రంగము వ్యాపార రంగమే తప్ప ఎవరికి ఉచితంగా విద్యుత్ ఇచ్చిన దాఖలా లేదు. ఓన్లీ రైతులకు తప్ప. రైతులకు మీటర్లను పెట్టమని నేను దాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మీటర్లు ఎందుకు ఉపయోగపడుతుందో కూడా చెప్పాను. మీటర్లు పెడితే ఎవరికి ఎంత పర్సెంటేజ్ కాలింది, మీటర్ల ద్వారా ఎంత ఉపయోగపడింది, ఎన్ని పంప్ సెట్లు ఉన్నాయి, మీరు కట్టిన ప్రాజెక్టుల వల్ల ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత అప్పు అయింది, రెండు విడివిడిగా మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే. ఒక అంశం వచ్చేసి మనము ఈ రోజు బోరు బావిలు తీసుకొని ఉచిత కరెంటు ఎంత పోతుందో అనేది ఒక అంశం తెలుస్తుంది. ఇది ఫ్రీ విద్యుత్, దీన్ని పక్కన పెట్టిద్దాం. ఇది ఎంతో మీటర్లు పెడితే ఆ కరెంటు కట్టాల్సింది, ఆ మీటర్లకు ఆ డబ్బులు కట్టాల్సింది గవర్నమెంటే. కాబట్టి రైతులు ఎంత కాల్చారు, ఎంత ప్రభుత్వం బేర్ చేస్తుంది అనేది చాలా నిష్పక్షపాతంగా, చాలా క్లియర్ గా ఉంటది. ఇది విద్యుత్ నేను దాన్ని సపోర్ట్ చేసింది, పెట్టమని మీటర్లు పెట్టమని చెప్పేసింది. ఇంకొక వైపు వచ్చేసి ఇదే రైతులు వచ్చేసి మాకు ఏ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావట్లేదు, మేము బోరు బావిల ద్వారానే వ్యవసాయం చేస్తున్నాము, ఇదంతా ఒట్టి అంబక్ అనేది కూడా ఈ రైతులే చెప్పారు. కాబట్టి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం కింద పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల పైసలు ఎత్తిపోసిన్లా, నీళ్ళని ఎత్తిపోసిన్లా? ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న చదరపు ఎకరాలు ఎన్ని అని కేసీఆర్ గారే సగటున చెప్పింది ఏంటంటే 60,000 ఎకరాలు అని చెప్పిండు. అవసరం 60 లక్షల ఎకరాలు అని చెప్పిండు. ఒకసారి 1 కోటి ఎకరాలు అని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు అక్కడ కొన్ని కమిషన్లు ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ, నేను ఇంకొంతమంది దానిపైన మేధో మదనం చేసి మాట్లాడింది ఓన్లీ 20 లక్షల ఎకరాలకు మాత్రమే అక్కడ నీళ్లను పారిస్తున్న విషయాలు వాస్తవం. ఇది వాస్తవం. ఇది కాదు అని ఒకవేళ మాలాంటి వాళ్ళంటే మీరు ఎప్పుడైనా ఆన్సర్ చేశారా? మీరు పిచ్చోళ్ళు అట్లెట్లా మాట్లాడుతున్నారు? రండి కూర్చోండి, మా దగ్గర కాగితాలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి అని ఎప్పుడైనా చెప్పావా? లేదు. అంటే ఒక్కడే నిమిషంలో చెప్తాను. ఇలాంటి అంశాలన్నీ వచ్చినప్పుడు నేను మాత్రమే నా బ్రెయిన్ మాత్రమే పనిచేస్తాను, మిగతా వాళ్ళ బ్రెయిన్లు పనిచేయవు. ఇది నష్టాల్లో కష్టాల్లోకి పోయినప్పుడు, దోపిడీ జరిగినప్పుడు నాకు సంబంధం లేదు, అధికారులకు సంబంధం. ఇది ఈ పద్ధతి అయితే పనికి ఊరుకోరని చెప్తున్నా. ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత విజయ్ ఆర్య క్షత్రియ గారు ఉన్నారు. క్షత్రియ గారు, అంటే గత ప్రభుత్వంలో సరే మీరు విద్యుత్ ఇచ్చారు, డ్యాములు కట్టారు, అదంతా ఓకే, కానీ ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత లేదు. హడావుడి సాకు చూయించి మీరు అక్రమాలకు పాల్పడ్డారు. ఎందుకంటే ప్రాజెక్టుల విషయంలో నామినేషన్ పద్ధతిలో యాదాద్రి కానీ భద్రాద్రి కానీ గ్లోబల్ టెండర్లు పిలవలేదు. ఈ పీపీఏకి సంబంధించి కూడా
ఎక్కడో ప్రభుత్వము గత ప్రభుత్వము పారదర్శకంగా వ్యవహరించలేదు కాబట్టి ఎక్కడో అవినీతి జరిగి ఉండే ఉంటుంది అనేది ప్రధాన ఆరోపణ. ఏంటి మరి ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది అప్పుడు? సార్ పెద్దలు ప్యానలిస్టులకు ఇద్దరికి కూడా తెలుసు బడ్జెట్ ఎక్కడ పాస్ అవుతుందండి? అసెంబ్లీ. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆనాడు ఏమైంది? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే సరే అడగడంలో తప్పు లేదు, అనుమానం చేయడంలో తప్పు లేదు, ఓకే, శూల పరిశోధన చేయడంలో కూడా తప్పు లేదు, మేము కూల్గా ఉన్నాం, ఎదుర్కొంటారు విచారణ, 100% తప్పేం లేదు. ఓకే. అయితే ఇప్పుడు మన జయరామ్ సార్ చెప్పినట్టు ఇన్కమ్, వ్యాపారం, పెట్టుబడి అని అన్నారు కదా. ఈరోజు థర్మల్ విద్యుత్ ప్లాంట్ రెడీ అయింది కదా, అది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది సార్? అది ఇన్కమ్ కదా ప్రజలకు, ఉత్పత్తి కదా, ఉత్పత్తి కదా. మనం ఇల్లు కట్టుకుంటాం లేదు వ్యాపారమే చేస్తాం, వ్యాపారమే చేస్తాం మనం వ్యక్తిగతంగా. ఇప్పుడు ఎందుకంటే ఇగో కేసీఆర్ గారు తెలంగాణను ఒక యూనిట్గా తీసుకున్నాడు, ఒక కుటుంబంగా తీసుకున్నాడు కాబట్టే ఒక శాశ్వతమైన పరిష్కారం ఏం చేయాలి ప్రజలకనే ఆలోచనలో భాగంగానే మరి నీటి ప్రాజెక్టులు కానీ విద్యుత్ ప్రాజెక్టులు కానీ చేయడం జరిగింది. ఇది శాశ్వతమైన పరిష్కార మార్గం ప్రజల కోసం చేసిండు. ఎన్ని మీరు శూల పరిశోధనలు చేస్తే అంత మంచిదని అంటున్నాం కదా, మీరు చెయ్యండి, ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. కానీ చెప్పనీయాలి కదా, చెప్పనీయకపోతే ఎదురుదాడికి దిగితే ఎట్లా? మీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఈడ చెప్పిందే రేపు పొద్దుల గాడ ఎవరి కమిషన్ ముందుకు పోతుంది. నేను ఉత్తగానే గాలి లెక్కలు చెప్పట్లేదు, నేను కాగ్ నివేదికకు ఆధారంగా అయినటువంటి లెక్కలు చెప్తా ఉన్నా, నేను ఆర్బీఐ ఆధారమైన లెక్కలు చెప్తా ఉన్నా, నేను నీతి ఆయోగ్ సంబంధించిన లెక్కలు చెప్తున్నా. నేను ఉత్త గాలి గప్పాలు కొడతలే ఇక్కడ కూర్చొని. అంటే ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు శాస్త్రీయ పద్ధతిలోనే చెయ్యాలి, వ్యక్తిగతంగా చెయ్యకూడదు. ఈరోజు మొత్తం కేసీఆర్ గారిని సెంట్రలైజ్ చేసి ఇంకా ఇష్టం ఉన్నోళ్ళు, ఇష్టం లేనోళ్ళు, పార్టీలో ఉన్నోళ్ళు, పార్టీలో లేనోళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా మొత్తం దొంగ 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 దొంగ, గజ దొంగ, గరణ దొంగ, ఈ ఎన్ని దొంగలు ఇక అన్ని దొంగల మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన జవాబు ఆడియాలని నన్ను ఇస్తాడు, చట్టానికి ఇస్తాడు. మీకు దమ్ముంటే మీరు కమిషన్లు వేయండిరా బై, మీరు మా మీద ఇట్లా గాలి మాటలు మాట్లాడకండి, మీరు శాస్త్రీయబద్ధంగా చట్టబద్ధంగా నన్ను అడగండి, నేను జవాబు ఇస్తాను. ఆయన ఇది వాస్తవం కదా, ఎన్నిసార్లు చెప్పిండు ఆయన, మీకు దమ్ముంటే చేయండి పోయి అన్నాడు. ఎన్నెన్న వేయండి, మీలాగా కాంగ్రెస్ లాగా మొత్తం 75 ఏళ్ళ నుండి దోసుకోలే నేను ప్రతి డబ్బు, ప్రతి రూపాయి తెలంగాణ ప్రజల కోసం పెట్టుబడిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సృష్టించనీకే నేను పెట్టినా అన్నాడు. ఆయన ఇస్తాడుగా జవాబు, పంచాయతీ అయింది. కానీ పెద్దలుగా కేసీఆర్ గారిని మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు 10 ఏళ్ళ నుండి మీకు తెలుసు. ఆయన వయసు ఎంత, ఆయన కథ ఎంత, ఆయన చేసింది ఏంది తెలంగాణకు, మీరు చేసిరు. ఇక్కడ ఎవరైతే పరిశీలకుడు ఉన్నారో ఆయన చేసిండు, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు మన గౌడ్ గారు చేసిరు, ఒప్పుకుంటా. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరండి? ఓకే, ఆయనకు సీఎంగా ఉండే అర్హత కూడా లేదు, ఆ స్టాండర్డ్సే లేవు. ఎందుకంటే ప్రతీకారేచ్ఛతోటి పరిపాలన చెయ్యొద్దండి. ఇంతకుముందు అనుకుందాం, కేసీఆర్ పరిపాలనకు వచ్చిండు, ఎన్ని కమిషన్లు వేసిండండి? చాలా సిట్లు వేశారు కదా, డబల్ ఇందిరా స్కామ్ జరిగింది, దాని తర్వాత మాదాపూర్లో జరిగింది, వేసిరు కదా. దాంట్లో ఏమైంది, రిజల్ట్స్ ఏమొచ్చినాయి, ఏమొచ్చినాయి? గత ప్రభుత్వం ఏం తెలుసలేకపోయింది. అవును కదా. కాబట్టి మేము కూడా ఏమంటున్నాం, మీరు సిట్లు వేయండి, ఇంకా ఎన్ని కమిషన్లు వేయండి, మేము జవాబు చెప్పినప్పుడు, మేము ముందరికి రానప్పుడు, ప్రజల ముందుకు రానప్పుడు జవాబు మేము దొంగలం అవుతాం కదా. వీఆర్ రెడీ టు అటెండ్ దట్ ఆల్ అన్నప్పుడు. రెండవది సార్, ఒకటి పరిపాలన అంటే మెచ్యూరిటీ తోటి కూడుకున్నది ఉంటుంది, ప్రతీకారేచ్ఛతోటి ఉంటుంది, మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి. మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా గత 6 నెలల నుండి పంచాయతీ ఏందండి? ఒకటి, మొన్ననే మా నాయకులు కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు 11,000 కోట్ల ధాన్యం కొనుగోలులో ఒకే రోజు జీవో ఇచ్చిర్రు, ఒకే రోజు ఆర్డర్ అయింది, ఒకే రోజు ఆక్షన్ అయింది, ఒకే రోజు టెండర్లు విరిచారు, ఆక్షన్ అయిపోయింది, అమలు అయింది అన్నారు. మేము ప్రూఫ్తో సహా ఆధారాలతోటి ముందర పెట్టినాం. సిట్ వేయండి మరి దాని మీద కమిషన్. ఓకే, మీరు వేయండి, మేము చెప్తున్నాం కదా, మేము ఆధారాలు మేము ప్రూఫ్ చేసుకుంటాంగా, మరి దాని మీద వేయవా? ఓకే, అంటే ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు చూపెట్టమంటున్నాం మేము. మీరు చూపెట్టండి, ప్రూవ్ చేసుకుందాం. ప్రజలు ఏదైనా ప్రజల డబ్బు, ప్రజల ఆస్తి, అది కేసీఆర్ కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు, మీది కాదు, మన అందరిది. ఆయన కూడా ఒక సభ్యుడే తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభ్యుడే.
కానీ ఆయన దిమాగేమో ఆంధ్రది ఉంది, ఓకే బాడీ ఏమో ఈడ పుట్టినోడే, కానీ దిమాగేమో చంద్రబాబు నాయుడు ఉంది. ప్రజలు చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు కదా. మోదీ గారిని ఈ రోజు ఎన్నికల 240 వచ్చినాయండి, మోదీ గారిని బ్లాక్ మెయిల్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు శిష్యులు ఆయన, నువ్వు చేస్తావా లేదా నేను ఆంధ్ర విషయంలో నేను చెప్పినట్టు చేయకపోతే సీఎం కురిసి మోదీకి చెప్పి తీసేపిస్తారమే అంటాడు. 2 నిమిషాలు పట్టాయి ఆయన. కాబట్టి ఇక్కడ ఆంధ్ర పరిపాలనలో భాగంగా గత చరిత్రను తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితమైనటువంటి ఆలోచనలతో ఆంధ్ర తెలంగాణకు జరిగిన యుద్ధంలో భాగంగా కేసీఆర్ గారు డెడ్లీ అగెనిస్ట్గా, అంటే 1999 2004లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది. ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఇచ్చినటువంటి నాలెడ్జ్ వ్యూహకర్త ఎవరు? కేసీఆర్ గారు. మరి అక్కడ మోసం చెప్పి దాన్ని వడ్ల చేస్తాను, నేను తెలంగాణ కోసము కలిసే ఉందాం రాబాయి, కానీ నా ప్రాంతం నాకు చాలా ముఖ్యము, నేను చెప్పినట్టు చేయలేదు, రాష్ట్రం వచ్చింది అంటే ఆ కక్షను నువ్వు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ తెలంగాణని అడ్డం పెట్టుకొని నువ్వు రేవంత్ను అడ్డం పెట్టుకొని నువ్వేం సాధిస్తావని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నావు. ఇది అంతా సినిమా అంతా అదే. ఓకే రైట్, అంటే చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉందంటారు 100%. రైట్. ఓకే రైట్. మిట్ట నరసయ్య గౌడ్ గారు, సరే మీరు ఇంతకుముందు మాట్లాడినట్టుగా పీపీఎల్ విషయంలో కానీ నామినేషన్ పద్ధతి ఇవన్నీ ఉంటే ఇవన్నీ అసెంబ్లీలో చర్చలు జరిగాయి. అసెంబ్లీలో అప్పుల విషయంలో కానీ లేకపోతే బడ్జెట్ కేటాయింపుల విషయంలో కానీ సభ అంటే హౌస్ ఆమోదంతో ఇదంతా జరిగింది కదా. తిరిగి మళ్ళా దీన్ని తిరగదోడటం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం సాధించేది ఏంటి? నరేష్ గారు, మీరు హౌజ్కు పోయే కంటే ముందట మిత్రునికి ఒక మాట చెప్పాలి. ఇది రేవంత్ రెడ్డి గారికి అర్హత లేదు, ఆంధ్రమైండు అంటే నేను ఒకటి అడుగుతున్నా. కేసీఆర్ గారు వారి నోటితోటి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే మేమంతా బొబ్బిలి అక్కడి నుంచి వచ్చినామని చెప్పిండు. ఇది ఒరిస్సా నుంచి అక్కడి నుంచి వచ్చినామని చెప్పిండు. విజయనగరం తర్వాత విజయనగరం నుంచి వచ్చినామని చెప్పిండు. మరి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిరనేది ఇప్పుడు తేట తెల్లమవుతుందిగా. రెండో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎవరి దయా దాక్షిణ్యాల మీదనో లేకపోతే ఎవరినో పక్కకు దోషో వచ్చినోడు కాదు. ఆయన కరెక్ట్ గా పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత జనములోకి వెళ్ళి తన వాదనను చెప్పి ప్రజలు ఓట్లేస్తే వచ్చినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకుని ఆయనకు అర్హత లేదంటే మరి కేసీఆర్ ను కూడా మేము అనాల్సిందే కదండి. ఆయన ప్రజలు ఓట్లేస్తే ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ప్రజా ముఖ్యమంత్రి, ప్రజల సమక్షంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు, సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక రెండో విషయం ఏంటంటే ఆయన శిష్యుడు ఈయన శిష్యుడు అంటే చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు ఎవరి శిష్యుడు అండి? ఎవరి కింద పనిచేసిండు? చంద్రబాబు నాయుడు గారి కిందనే పనిచేసిండు కదా. నేను అంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి విధ్వంసము కంటే కేసీఆర్ ఈ 10 సంవత్సరాలలో తెలంగాణకు చేసిన విధ్వంసమే ఎక్కువ. మీరు లెక్కలు తీయండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక 70,000 కోట్ల రూపాయల అప్పు ఉంటే ఈ రోజు సుమారు 7-8 లక్షల కోట్ల రూపాయల అప్పులు పోయిందంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేసిండా, రేవంత్ రెడ్డి గారు చేసిండా? తమరే చేసిండు కదా. మరో విషయము, నేను 25,000 స్థాపక శక్తి అది చేసినాం ఇది చేసినాం అంటే 7 ఆపరేషన్లు అయిందండి. యాదాద్రిలో ఏమన్నా విద్యుత్ జరుగుతుందా అంటే ఉత్పత్తి అవుతుందా? లేకపోతే ఇంకో భద్రాద్రిలో అవుతుందా? ఇంకో దగ్గర అవుతుందా? ఒట్టిగా ఫౌండేషన్ స్టోన్ వేసి ఏదో మొదలు పెట్టేసి డబ్బులు తినేసి మొత్తం అయిందని మీరు చెప్తే ఎట్లా? మరో విషయము, ఇప్పుడు అసెంబ్లీ పోదాము. అసెంబ్లీలో మీరు మైక్ ఇచ్చి చర్చించి వీళ్ళ అభిప్రాయానికి మీరు గౌరవించిరా? ఎప్పుడైనా మీటింగ్ లో కానీ కనీసం విలేకరుల మీటింగ్ లో కూడా మేధావులను పిలిచి మాట్లాడు, ప్రతిపక్ష నాయకులను పిలిచి మాట్లాడంటే ఆయన ఏమన్నట్టు తెలుసా? ఎవడయా మేధావి? ఆయనకి ఏమైనా దుట్టు ఎక్కువ ఉంటుందా? ఆయనకి ఏమైనా తోక ఎక్కువ ఉంటుందా? ఎవడయా మేధావి? ప్రతిపక్షాలు ఎక్కడున్నాయా? అది ఎక్కడున్నాయని ఇట్లా తీసి పారేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొంది ప్రజాక్షేమం కొరకు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా అనడం అనేది సమంజసం కాదు. మీరు ఖాళీ బైపాస్ చేయడానికి, డిఫెండ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు తప్పితే వాస్తవంగా మీరు నిజంగా డిఫెండ్ చేయగలిగితే భద్రాద్రి, యాదాద్రి కొనుగోలు పీపీఎల మీద మీరు మాట్లాడేది ఉండే. ఇవన్నీ పక్కకు దోసేసి బైపాస్ లో మీరు వేరే విషయం మాట్లాడినప్పుడే మీరు తప్పు చేసిన అర్థమవుతుంది కదా. ఓకే, విద్యుత్ కొనుగోలు ఉచిత విద్యుత్, గృహానికి ఉచిత విద్యుత్, తర్వాత పరిశ్రమలకు ఉచితంగా. మిత్రబాబు ఒక్క నిమిషం, పరిశ్రమలు కేసీఆర్ తెస్తే రాలేదు. హైదరాబాద్ లో వాతావరణ రీత్యా ప్రపంచంలో ఉన్నటువంటి మెగా పరిశ్రమలు అన్ని ఇక్కడికి వస్తాయి. తమరు కూర్చున్నా కూడా వస్తాయి, కేసీఆర్ కూర్చోవాలి
చేసుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ నేను ఒకటే అంటున్నా, 10 సంవత్సరాల కింద లేదు 2001 గవర్నమెంట్ ఉన్నప్పుడు వస్తాయి, స్టెబిలిటీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వస్తాయి. అరే ఎక్కడుందండి మీరు స్టెబిలిటీ? నేను చెప్పేది రండి, రాజరికం చేసిరు. నేను చెప్పేది రండి, 2001 లో నేను ఒక్కటే అంటున్నా, అవినీతి జరిగిందో లేదో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. 2001 లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన బ్యాంకు బ్యాలెన్స్ ఎంత, ఆయన ఆస్తులు ఎంత, ఆయన కొడుకు ఆస్తులు ఎంత, అల్లుని ఆస్తులు ఎంత, ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఎంత, ఎక్కడ ఏ వ్యాపారం చేసిరని చెప్తా ఉన్నా నేను. రబ్బర్ చెప్పులల్లో తిరిగినటువంటి కేసీఆర్ ఫ్యామిలీ అల్లుళ్ళు చెల్లెళ్ళు నరేష్ గారు కేసీఆర్ గారి ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేసినయే 100 కోట్ల కంటే పైన ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయండి? మీకెందుకో రాలేదు, నాకెందుకో రాలేదు. ఆయన చెప్తాడు నేను క్యాప్సికం 1 ఎకరంలో పండిస్తే ₹1,00,00,000 వస్తాయి అంటే అదేదో మరి అందరికి చెప్పొచ్చు కదా, రైతులకు నువ్వే ముఖ్యమంత్రి కదా సార్. ఇవన్నీ ఏంటంటే ఉట్టి ముచ్చట్లు, ఇవన్నీ ఏంటంటే బైపాస్ చేయడానికి, వీళ్ళందరినీ పిచ్చోళ్ళని చేయడానికి చేసింది. ఆయన ఫస్ట్ సాధించింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్సైజ్ ఆదాయము సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయలు ఉంటే అది ఒక సంవత్సరానికి 45,000 కోట్ల రూపాయల ఆదాయం చేసిండు. ఈ మందు విషయంలో మందును తాగించేసి దాని మీద ఆదాయం పెంచుకున్న దాంట్లో మాత్రం కేసీఆర్ ఫస్ట్. నెంబర్ 2, ఒక 35-40 కోట్ల రూపాయలతోటి కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ ను రీడిజైన్ చేసి 90 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమిటికి పనికి రాకుండా 3 ప్రాజెక్టులు మునిగిపోయేటట్టు చేసుట్లో కేసీఆర్ నెంబర్ 1. అందులో ఏం అనుమానం లేదు. అవినీతి చేసుట్లో భారతదేశంలో ఆయన క్లియర్ గా ఆయన ఒప్పుకున్నాడు ఏంటంటే భారతదేశ ప్రతిపక్షానికి సంబంధించి నన్ను అధ్యక్షునిగా పెట్టుకుంటే నేను ఈ ఎలక్షన్ కు కావలసిన 10,000 కోట్లు 20,000 కోట్లు నేను పెడతా అని చెప్పినటువంటి కేసీఆర్, సర్దేశాయికి చెప్పినటువంటి కేసీఆర్ అవినీతి చేయకపోతే పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? 50-55 ఏళ్ల నుంచి మేము పనిచేస్తే మా దగ్గర రూపాయి లేదు, ఇగో వేసుకునే కోట్లు తప్పితే కోట్లు లేవు. మరి అలాంటిది మీకెట్లా వచ్చినాయి? కవితమ్మకు 20 లక్షల వాచ్ ఎట్లా వస్తుంది? ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి? నేను ఏమంటున్నా, అవినీతి జరిగింది. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో అవినీతి జరిగింది, ప్రతి దాంట్లో అవినీతి జరిగింది. అవినీతి జరగకపోతే మీరు గ్లోబల్ టెండర్స్ ఎందుకు పిలవలేదు? కేవలం మీరు అనుకున్న వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు? మరి ఆంధ్ర అని చెప్పే ఈ కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళతోటి కొట్లాడిన తర్వాత ఉన్నటువంటి అన్ని కాంట్రాక్ట్లన్నీ తీసుకుపోయి ఆంధ్రారెడ్డి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చిండు? ఏం సమాధానం చెప్తారు? ప్రజలను ముంచిండు కాబట్టి ఇన్ని రోజుల తరువాత పాపం పండి నరసింహారెడ్డి దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది, దీంతో రంగు బయటపడుతుంది. వస్తాను. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ తాటికేల్ జయరాం గారు ఉన్నారు. జయరాం గారు, సరే ఏ ప్రభుత్వం అయినా అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే అప్పుల విషయంలో కానీ లేకపోతే కొత్త ప్రాజెక్టుల విషయంలో కానీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు గతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగాయి, గురుకుల ఫ్లాట్స్లో అక్రమాలు జరిగాయి, దాని తర్వాత సివిల్ సప్లైస్లో అక్రమాలు జరిగాయని చాలా ఒక డజన్కు పైగా సిట్లు వేసింది నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఏమీ తేల్చలేకపోయినాయి ఆ సిట్లు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ కమిషన్లు లేకపోతే ఈ విచారణ సంస్థలను ఎగదోయటం వల్ల ఏంటి సార్, రాజకీయ లబ్ధి జరిగితే జరుగుతుండొచ్చు కానీ ప్రజాధనం ఆదా కావటమో లేకపోతే అక్రమాలు బయటపడటమో సాధ్యమవుతుందా? ఇవన్నీ ఇందిరమ్మ ఇండ్లకు అప్పుడు కేటాయింపు చేసింది. నాకు తెలుసు ఆ విషయము, నాకు కొంత నాలెడ్జ్, అంటే అనర్గన నాలెడ్జ్ గా నాకు కొంత నాలెడ్జ్ ఉంది. అప్పుడు కేటాయించింది ఎంత అంటే 8,000 రూపాయలు. 8,000 రూపాయలు ఇందిరమ్మ ఇంటి పైన కేటాయిస్తే 2,000 మందము 2,000 రూపాయలు వీళ్ళన్నా సమకూర్చుకోవాలి. లేని పక్షంలో దానికి సంబంధించిన పని అన్న ఇంటిలో ఉండే వ్యక్తులు పని అన్న చెయ్యాలి అనే దాని మీద ఉంది. ఓవరాల్ గా 10,000 రూపాయలతోని ఇందిరమ్మ ఇల్లు నిర్మించడం అయింది. అది సింగిల్ బెడ్రూమ్, ఒక హాలు, ఓ కిచెన్, ఓ బెడ్రూమ్ అనేది ఉంటది. అది ఇందిరమ్మ ఇల్లు. ఆ ఇందిరమ్మ ఇల్లు మాకు కూడా వచ్చింది. మేము కూడా మా తల్లిదండ్రులు ఆ ఇంట్లోనే ఉంటారు. ఇందిరమ్మ ఇల్లు ఇంకా ఉంది, అందులో వేరే డిస్ప్యూట్ ఏం లేదు. అది నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. సో ఇప్పుడు ఆ ఇంట్లోనే చాలా మంది బడుగు జీవులు, దళితులు, సో ఏదైతే లో పవర్టీ లైన్ కి ఏదైతే ఉన్నారో వాళ్ళంతా జీవించేది ఆ ఇళ్లలోనే జీవిస్తున్నారు తప్ప ఇంకా వేరే ఇళ్ళు అయితే కాదు. అది కూడా 200 గజాలలో ఒక ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులు చేసినారు. అక్కడ ఎక్కడ స్కామ్ జరిగింది, ఎంత స్కామ్ జరిగిందంటే అప్పులు 1000 కాకపోతే లక్షలలో జరిగి ఉండొచ్చు. సో అది వేరే విషయము. సో అదొక అంశం. ఇప్పుడు జరిగిన అంశం ఏంటంటే
ఇక్కడ సంబంధిత కేటాయింపులలో స్కాములు కాదు. స్కాములు ఎంత గొప్ప స్కాములు అంటే, ఒకే బైక్ మీద 36 మంది గొర్రె పిల్లలను తీసుకొని పోగలిగినంత స్కాము. మారుతి కారులో 120 గొర్రె పిల్లలను తీసుకొని పోయినంత స్కాము. ఆ విధంగానే ఒక స్కూటర్ పైన 38 గొర్రె పిల్లలను తీసుకుపోయినటువంటి స్కాము. ఈ విధంగా అంటే మనిషికి ఊహకు కూడా అందనంత విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఇప్పటి వరకు మనము దగ్గరగా 2000 నుంచి లేకపోతే తొలి దశ మరి దశ ఉద్యమాలలో సంబంధించిన వరకు వచ్చేస్తే ఉద్యమాలు చేసిన కుటుంబాలు ఎక్కడ పోయినవి. ఈ రోజు ఉపాధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా అహర్నిశలు కష్టపడి గడ్డ మీసాలు తెల్లవారు చేసి ఆ ఉద్యమంలోనే విజయ్ ఆర్య జీవితం పోయిన తర్వాత, ఇప్పుడు గడ్డ మీసాలు 2 తెల్లబడిన తర్వాత తన జీవితం ఏదుందో విజయ్ ఆర్యని చెప్తే చెప్పొచ్చు, ఉద్యమ నాయకుడు ఇట్లనే ఉంటాడని. కానీ మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే నాయకుల పరిస్థితి ఎలా ఉంది? ఒక్కొక్కడి వెనకాల కోట్ల రూపాయల, 100,000 కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకడైతేమో ఎంపీ పేరు మీద ఏకంగా ఏమైనా అమ్ముకోవచ్చు, ఇంకొకడు వచ్చేసేమో ఎమ్మెల్యే పేరు మీద ఉన్న భూములన్నీ లాక్కోవచ్చు. కార్పొరేటర్లు, సర్పంచులు ఇక్కడ అంటే దోపిడీ అనే దానికి లిమిటేషన్ లేకుండా ఆగిపోయింది. ఇది అంటే ఈరోజు ఇది సరిపోదన్నట్టుగా 10 జిల్లాలను 33 జిల్లాలు చేసేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా తయారు చేసిన దాఖలాలు ఇప్పుడు కదా మన కళ్ళ ముందు చూస్తున్నాం. నిజంగా కనుక ఈరోజు సామాన్యుడు, ఒక నిరక్షరాసి నిరుపేద, ఒక 200 గజాల లోపల ఇల్లు కట్టుకునే స్తోమత ఉందా అని ఎవరైనా అడిగితే లేదు అని నిస్సంకోచంగా చెప్పగలుగుతారు. మరి అప్పుడు 200 గజాలలో ఇల్లు ఉచితంగా ఇచ్చిండ్రు కదా. మరి అదే 60 గజాలలో ఇల్లు ఇస్తానన్న కేసీఆర్ గారు ఎక్కడ పోయారు? 3 ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ గారు ఎక్కడ పోయారు? డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్న కేసీఆర్ గారు ఎక్కడ పోయారు? కేజీ నుంచి పీజీ ఉచిత విద్య ఎక్కడ పోయింది? ఈరోజు ప్రతి ఒక్కరికి విద్య చాలా కంపల్సరీ నిర్బంధ విద్య కావాలన్న కేసీఆర్ గారు ఎక్కడ పోయారు? ఈరోజు ఇవన్నీ అంటే తాగి పడుకొని చచ్చిపోతే హాస్పిటల్లను బాగు చేయలేనంత పరిస్థితి ఉన్నది మన తెలంగాణ ప్రభుత్వానికి. అప్పుడు గతించిన తెలంగాణ ప్రభుత్వానికి ఏం డెవలప్ చేశారా అంటే వైకుంఠ ధామాల పేరుతో శ్మశానాలు మాత్రం చుట్టూ ముక్కలు పెట్టేశారు. ఈ సావులు ఎన్ని అంటే లెక్క పెడితే లక్షల కొద్ది సావులు జరిగినాయి. ఆ సావులకు గల కారణాలు ఇవ్వడని చెప్పాలి. 12,000 కోట్ల రూపాయలు, 12,000 కూడా కోట్లు కాదు, 14,000 కోట్ల రూపాయలు 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్న ఆల్కహాల్ మీద ఆదాయం. ఈ రోజుకు అంటే 2023 నాటికి డిసెంబర్ నాటికి ఉన్న ఆదాయము 50,000 కోట్ల రూపాయలు. అంటే ఇంత ఆదాయం పెరిగిందని మనం సంతోషపడదామా? ఎన్ని పుస్తకాలు తాళి తగిలిపోయినాయో, ఆ కుటుంబాలు వెనకాల ఎవరు చచ్చిపోయారు, కులం మతం లేకుండా, నిరక్షరాసులు అక్షరాస్యులు లేకుండా. ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమన్నా తగ్గించిందా సార్? కాంగ్రెస్ కూడా మధ్య విక్రయాలకు సంబంధించి కాంగ్రెస్ కూడా ఏం కట్టడి చేయట్లేదు. నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, ఇది ప్రభుత్వాలు చేసిన రూపము లేకుండా డబ్బు ఖర్చు పెడితే దాన్ని స్కామ్ అంటారు. రూపము లేకుండా డబ్బు ఖర్చు పెడితే దాన్ని స్కామ్ అంటారు. ఒక్క నిమిషం ఇప్పుడు అంటే ఇవన్నీ ఎవరి అకౌంట్ అంటే ప్రభుత్వాలు చేస్తున్న పాపాలను కవరింగ్ తోనే కలరింగ్ తోనే కప్పిపుచ్చుకోవడం కాదు కదా. ఎప్పుడైనా ఈ ఆదాయాన్ని ఆదాయంగా ఫీల్ అవుతే ఈ రోజు ఏం చెయ్యాలి? ఒకవేళ కనుక అదే మీరు ఆదాయ వర్ణంలో కాకపోతే కవితమ్మ ఆల్కహాల్ దందలోకి పోయి అందులో అరెస్ట్ అయ్యి ఈరోజు జైలు గోడలు, జైలు ఊసలు ఎందుకు లెక్క పెట్టాల్సి వచ్చింది? కదా చేసింది. అది ఆదాయమే కాకపోతే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఈరోజు డ్రగ్స్, ఈరోజు మాఫియాలు, ఎన్ని మాఫియాలు ఇన్వాల్వ్ అయినాయి అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఆల్కహాల్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, హెల్త్ మాఫియా, ఇన్ని మాఫియాల లోపల
రైట్ సార్. ఒక నిరుపేద కుటుంబం ఎలా బతుకుతుంది? రైట్ ఓకే ప్లీజ్. అన్ని మాఫియాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా చాలు, మేము చేసినామని అంటారు కదా, కాంగ్రెస్ వాళ్ళు చేయకుండా చాలు, చాలా మంచిది కదా. రైట్. కానీ ఇప్పుడు మీరు చేశారు, 1000 కోట్లు అక్రమాలు కూడగట్టుకున్నారు, వాళ్ళన్నింటికి కక్కిస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. అయితే సార్ ఒక్క మాట, ఎప్పుడైనా కూడా అప్పులు ఎందుకు చేయబడతాయి అంటే అవసరాల కొద్ది చేయబడతాయి. ప్రజల అవసరాలు. ఈరోజు 2013-14లో 400 kV సబ్స్టేషన్లు అండి 6 ఉండే, దాన్ని 25కి వచ్చినాయి, అంటే 19 పెరిగినాయి. ఈ 10 సంవత్సరాలలో 19 సబ్స్టేషన్, అంటే మొత్తం టోటల్గా 400 kV, 220 kV, 132 kV, 33 kV, టోటల్గా 1273 స్టేషన్లు పెరిగితే డబ్బు ఖర్చు అవుతుందా కాదా? దట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరా కాదా? మరి డబ్బు లేని డబ్బు ఎట్లా సృష్టించాలి? ఇప్పుడు బడ్జెటేతర రుణము, బడ్జెట్ రుణం సార్ వస్తారా సార్? అట్లా కాదు. మీరు అట్లా మాట్లాడితే చెప్పలేమండి. నేను సిస్టమేటికల్ గా మాట్లాడుతున్నా. ఇప్పుడు డబ్బు ఎక్కడ ఖర్చు అయింది? ఇప్పుడు విద్యుత్ విషయం వచ్చినప్పుడు మరి విద్యుత్ సబ్ స్టేషన్ల గురించి మాట్లాడాలి కదా. అప్పుడు ఎంత ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో, మరి ఇప్పుడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అయిందని చెప్పాలి కదండి. మరి చెప్పకపోతే ఎట్లా, చెప్పనీయకపోతే? అయితే అట్లనే మోటార్ కనెక్షన్స్ కాదన్నా, ఒక్కదానికైనా మీరు ఆన్సర్ చెప్పిరా? కనీసం ఒక్కదానికైనా మీరు ఆన్సర్ చెప్పిరా? ఎందుకు గ్లోబల్ టెండర్స్ విలువలేదు? ఎందుకు ఎక్కువ ధరకు యూనిట్ కొన్నారు? మీరు చెప్పండి. ధాన్యం కొనుగోలుకు 11,000 అరే అవునండి, ఎక్కడ కొన్నారు? ధాన్యం కొనుగోలు మరి టెండర్ ఎందుకు విలువలేదు? మీరు ఎట్లా ఇచ్చారు? అలాగే లిక్కర్ కోసం సోమ్ కంపెనీకి ఎవరిని పిలిచి ఇచ్చారు? ఎవరిని పిలిచి ఇచ్చారు? గురివింద ఏమంటదంట, నల్లగున్న తెలియదంట. కాబట్టి భారతదేశాన్ని సర్వనాశనం చేసి పెట్టినటువంటి కాంగ్రెస్ ను బొందబెట్టేంత వరకు ప్రాంతీయ పార్టీలు అట్లనే పనిచేస్తున్నామంటే అన్ని రాష్ట్రాలలో. అలాగే ఇప్పుడు మీరు చెప్పండి, ఈరోజు 0-0 ఉన్నదని చాలా మంది అనుకుంటారు. అంటే పార్లమెంటులో బీఆర్ఎస్ కు 0 వచ్చిందని. మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఎన్ని రాష్ట్రాలలో 0 వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా. బీజేపీ పార్టీకి ఎన్ని రాష్ట్రాలలో 0 వచ్చిందని చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా. అంటే మీరు మూకుమ్మడిగా దాడి చేసినంత మాత్రాన కేసీఆర్ గారు ఏదో భయపడిపోతాడనో, లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడిపోతారని కాదు. ప్రభుత్వం మీ దగ్గర ఉంది. మీ ఇష్టానుసారంగా ఎన్ని సిట్లన్నా వేసుకోండి, ఎన్ని ఎంక్వైరీ కమిషన్లను వేసుకోండి. మేము దాన్ని అటెండ్ కావడానికి రెడీగా ఉన్నాం, సమాధానాన్ని చెప్పడానికి రెడీగా ఉన్నాం. మేము శూల శోధనలో ఏదో సీతలాగా మేము బయటకు వస్తాం. రైట్ సార్. నరసింహగౌడ్ గారు చెప్పండి సార్. సార్ నేనేమంటున్నా, ఇప్పుడు ప్రజలకు ఎవరైనా, ఏ ప్రభుత్వమైనా, కేసీఆర్ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా, ఇది ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఈ రోజు మీ డిబేట్ కు మమ్మల్ని పిలిచిరు, మీ ప్రజలకు విషయాలు చెప్పాలనే మమ్మల్ని పిలిచిరు. నేను కూడా అదే నేనంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ స్టాండ్ నేను చెప్తున్నా, అదే బీఆర్ఎస్ స్టాండ్ వారు చెప్తున్నారు. నేనేమంటున్నా, మీరు ఒకే ఒక క్వశ్చన్ వేసారు మొదటి నుంచి చివరి దాకా, ఒకే ఒక క్వశ్చన్. ఏం జరిగింది అని అంటే అది తప్ప మిగతా అంతా చాలా తెలివిగా కేసీఆర్ ను డిఫెండ్ చేస్తా ఉన్నారు మిత్రులు. అంటే కేసీఆర్ కనుక ఈ డిబేట్ చూస్తే ఈయన పిలిచేదో పదవి ఇచ్చినా తప్పులేదు, అట్లా డిఫెండ్ చేస్తాం. నేనేమంటున్నా, ప్రజల మీద ప్రేమ లేదా మీకు? ప్రజల మీద ప్రేమ లేదా? ప్రజల శటగోపం పెట్టిన కేసీఆర్ సార్, నేను జోకటోని కాదండి, ఏకటోని. నేను కరడు కట్టిన తెలంగాణ వాదిని, ఒక పౌరుడిని. నాకు నామినేషన్ పద్ధతిలో 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇవ్వడం అనేది మొదటిసారి చూస్తా ఉన్నాం. ఏదో 50,000 20,000 30,000 ఇచ్చిరంటే నమ్మొచ్చు. ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి అనేది ఏమన్నా 200 కోట్ల అండి? 1000 కోట్లదే కదా. 1000 కోట్ల దాంట్లో అవినీతి జరగకుండా ఉండాలంటే అందరి పబ్లిక్ వెళ్ళి ఆయన పిలవాలి, టెండర్లు పిలిస్తే ఎవరు తక్కువ కేస్తే వాళ్ళకి ఇస్తే ప్రజల ధనం అది సేవ్ అవుతుంది. మీ అధికారే లెటర్ రాసిండు. కక్షపూరితమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి గారు ఒక వీడియో విడుదల చేసిండు. కాకతీయుల కాలంలో వెలమలకు ఇది, మేము రెడ్లకు ఇది, కాబట్టి వెలమలకు రెడ్లకు మాకు నడవదు అని చెప్పిండు. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ లో తెలంగాణ చరిత్ర లేదు,
తెలంగాణ చరిత్ర లేకుండా ప్రశ్నలకు తెలంగాణ చరిత్ర లేకుండా అంటే మరి రాయాలి కదా తెలంగాణ చరిత్ర ప్రశ్న వేయాలి కదా అంటే తుడిచేస్తారా తెలంగాణ చరిత్రను తుడిచేస్తారా 1940 నుండి మొదలు పెడితే 2014 వరకు కాంగ్రెస్ తోటి ఆంధ్ర పరిపాలకులతోటి మనం ముగిద్దాం ప్లీజ్. ధ్వంసమైనటువంటి తెలంగాణను పునర్నిర్మాణం చేసినటువంటి నిర్మాత కేసీఆర్ గారండి. కేసీఆర్ గారండి. ఆయన పొగడడం కాదు, వాస్తవంగా కేసీఆర్ గారిని ఇచ్చినటువంటి నాయకుడు ఒక నిమిషం నరేష్ గారు, నేను ఏమంటున్నా, ఒక్కటి కూడా చక్క చేయలే కేసీఆర్ గారు. నేను అంటున్నా పేద ప్రజలకు మన ఇద్దరం వెళ్దాం సార్. మీ బండ్ల నేను వస్తాలే అంటే మా బండ్ల మీరు రండి, మనం ఇవన్నీ బేరేజ్ వేసుకుందాం. ఒక పౌరులుగా పోదాం, చూద్దాం. ఇంత చక్కటి అంటే శాశ్వతమైన పరిష్కారం చూపెట్టినటువంటి భగీరథుడు కేసీఆర్ గారండి. తెలంగాణ అభివృద్ధికి నీటి పారుదలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సీతారామ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇంత చక్కటిది మొత్తం అంతా వస్తే కృష్ణా బేషన్, గోదావరి బేషన్, కృష్ణా బేషన్, రెండు బేషన్లకు సంబంధించినటువంటివి మొత్తం నీటి ప్రాజెక్టులను నిర్మాణం చేసిన నిర్మాత కేసీఆర్ గారు. విద్యుత్ అవసరాలన్నిటిని తీర్చింది కేసీఆర్ గారు. 35 లక్షల ఉద్యోగాలను సృష్టించింది కేసీఆర్ గారు. ప్రభుత్వంలో 2,33,000 పైసలకు ఉద్యోగాలను సృష్టించింది కేసీఆర్ గారు. ఒక్కటి కాదు కదా, విశ్వరూపం చూపెట్టిండు. విశ్వరూపం కేసీఆర్ గారు అంటే తెలంగాణ విశ్వరూపం. ప్రజలు తమ గొంతు తాము కోసుకున్నారు. ఈ రోజు పార్లమెంటులో తెలంగాణ కోసం మాట్లాడే ఒక్క శక్తి కూడా లేదు. కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు, బీజేపీ ఎంపీలు మాట్లాడరు. ప్రజల కోసం మళ్ళీ కూడా పాత కాంగ్రెస్ ఏవైతే దోపిడికి గురి చేసిందో, తెలంగాణ ధ్వంసం చేసిందో, ఆ ధ్వంసం కోసమే ఈ రోజు కక్షపూరితంగా ధన్యవాదాలు. ఇది దీన్ని మేము ఎట్లా అడ్డుకుంటాం. ప్లీజ్ అందరికీ ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు బీఆర్ఎస్ సీనియర్ నేత విజయార్య క్షత్రియ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేల జయరాం గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మిట్టా నరసయ్య గౌడ్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.